పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటారు. ద్రవిడ దేశంలో అమ్మవారి కోవెలని పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటారు. పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటే పచ్చటి మణికాంతి కలిగిన తల్లి అని. పచ్చటి మణి, మరకత మణి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి శరీరం ఉన్న తల్లి అని. భగవాన్ రమణులు తరచుగా ఆ దేవాలయం దగ్గరికి వెడుతుండేవారు. ఆ ఖడ్గతీర్థం దగ్గర తల్లి స్నానం చేసి ప్రదక్షిణం చేస్తోంది. అప్పుడు పరమశివుడు సంతోషించి గిరి రూపంలోంచి బయటికి వచ్చి అమ్మవారిని చెయ్యిచ్చి స్వీకరించి ఆయన ఒక మాట చెప్పాడు. తన ఎడం చేత్తో పట్టుకుని అమ్మవారిని తొడ మీద కూర్చోపెట్టుకుని, ఇంట్లో పిల్లవాడు, పసిపిల్లవాడు ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు, పాల కోసం ఏడుస్తున్నాడు. పిల్లవాడు పాల కోసం ఏడుస్తున్నా సరే నన్ను చేరుకోవాలన్న తాపత్రయంలో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్లి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖడ్గతీర్థాన్ని సృష్టించి అందులో స్నానం చేసి శివలింగ ప్రతిష్ఠ చేసి గిరి ప్రదక్షిణం చేసి నన్ను చేరుకున్నావు కనుక కొడుక్కి కూడా పాలివ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డదానివి కాబట్టి, కొడుకు చేత కూడా తాగబడని కుచములున్న తల్లివి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరుతో నన్ను చేరు అని పిలిచాడు. అందుకని అమ్మవారికి అరుణాచల క్షేత్రంలో ఉన్న తల్లికి అపిత కుచాంబ అని పేరు. అందుకొచ్చింది ఆ పేరు. ఎంబీఆర్ ఫార్మ్ టు యువర్ హోమ్. మా వద్ద స్వచ్ఛమైన క్వాలిటీ గల ఇడ్లీ రవ్వ, వరి నూక, దంపుడు బియ్యం అమ్మబడును మరియు అన్ని రకముల బియ్యములు అమ్మబడును. మా బ్రాంచ్లు గండేపల్లి, మండపేట, చెల్లూరులో కలవు. ఎంబీఆర్ ఫార్మ్ టు యువర్ హోమ్.